రూల్ ఆఫ్ రిజర్వేషన్ పేరిట సీనియారిటీకి తూట్లు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ హోదాలు ఇది వర్తించదంటున్న ఉద్యోగులు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ ఉద్యోగోన్నతుల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. లెక్చరర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రమోషన్లు కల్పించే విషయంలో అమలు చేసే రూల్ ఆఫ్ రిజర్వేషన్ను వర్తింపచేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో 37 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉండగా గత నెల చేపట్టిన ప్రమోషన్లపై విమర్శలు వస్తున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పేరిట సీనియర్లకు అన్యాయం చేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు. గతంలో సీనియారిటీ జాబితాలో చివరిలో ఉన్న పేర్లు ఇప్పుడు ముందు వరుసలోకి రావడం వెనుక అసలు ప్రమాణాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అప్పటి అధికారులు తయారు చేసిన జాబితా సరైనదా, లేక ఇప్పుడు తయారు చేసిన జాబితానే సరైనదా అని సిబ్బంది బహిరంగంగానే నిలదీస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వంటి పరిపాలనా పదవుల్లో సీనియారిటీని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలాగే గాంధీ నర్సింగ్ కళాశాలకు ఏకంగా 7 ప్రొఫెసర్లను కేటాయించగా మరికొన్ని కళాశాలలకు 5, 3 చొప్పున నియమించినట్టు చెబుతున్నారు. జిల్లాల్లో ప్రొఫెసర్ స్థాయి అధికారులు లేకుండానే కళాశాలలు కొనసాగుతున్న పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటున్నారు. కాలేజీల అవసరాల కంటే కోరుకున్న చోట పోస్టు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు. నర్సింగ్ విద్యా విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు మూడేళ్లుగా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఉద్యోగోన్నతులు, బదిలీలు, పోస్టింగ్ల వ్యవహారాలను తమకు అనుకూలంగా నిర్వహిస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రమోటీ డిగ్రీ లెక్చరర్స్కు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పదోన్నతులకు జూనియర్ లెక్చరర్ల సర్వీసును పరిగణలోకి తీసుకోవడంపై టీజీసీటీఏ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బ్రీజేస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, డిఆర్డీఓ వంటి సైంటిఫిక్ ప్రొఫెసర్ సంస్థల్లో పనిచేసిన సర్వీసును మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉండగా లెక్చరర్గా పనిచేసిన కాలాన్ని లెక్కించడంపై ప్రశ్నించారు.